హాయ్ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేనైతే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అని చూస్తున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, మనం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే చూసేద్దాం గైస్. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి అయితే చూసేయండి గైస్. సో నేనైతే నెల్లూరుకి వచ్చాను. నెల్లూరుకి వచ్చాక బీచ్ చూడకపోతే ఎలాగా, అందుకని నేనైతే నా కజిన్స్తో బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మాకైతే నెల్లూరు నుంచి మైపాడ్ బీచ్కి వెళ్ళడానికి ఒక 25 కిలోమీటర్స్ అయితే అప్రాక్సిమేట్లీ వస్తుంది. నియర్లీ మాకైతే ఒక 40 to 45 మినిట్స్ అయితే పట్టింది గైస్ బీచ్కి రీచ్ అవ్వడానికి. బీచ్కి వెళ్ళే దారిలో వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇక్కడైతే మొత్తం కోకోనట్ ట్రీస్ అన్నీ ఉంటాయి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. మాతో పాటు మీరు కూడా నేచర్ని చూసి ఎంజాయ్ చేయండి. బీచ్లో టెంపుల్ కూడా ఉంటుంది గైస్. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి వెళ్ళైతే చూసేయండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే నా ఫ్యామిలీతో బీచ్కి వచ్చాను అని చెప్పాను కదా, వాళ్ళు ఎవరో కాదు, నా కజిన్స్ అండి. సో మా ఫన్ ఎలా ఉంటుందో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా నాలాగా బీచ్ లవర్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఎవరికి బీచ్ ఇష్టం ఉండదండి, అందరికీ బీచ్ ఇష్టమే కదా. సో ఇప్పుడైతే మనం వాటర్లోకి వెళ్ళి ఫుల్గా ఆడేద్దాం. మేమైతే 12:30కి బీచ్కి అయితే వచ్చాం గైజ్. ఎండ అయితే మామూలుగా లేదు, కానీ బీచ్కి వచ్చాక ఎండ ఇవన్నీ పట్టించుకోము కదా. సో అవన్నీ వదిలేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. అండ్ వీళ్ళిద్దరు అయితే సిస్టర్స్ స్వాతి అండ్ కవిత. అండ్ ఇక్కడ మేము అందరం ఎండలో ఒకరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం గాయస్. వాళ్ళు పార్కింగ్లో కార్ అయితే పెట్టేసి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మేమైతే ఈలోపు ఇక్కడ వెయిట్ చేసాం. అండ్ వెయిట్ చేసేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఒక వీడియో అయితే తీసేసాను. బెస్ట్ టైం అయితే 4:30కి వస్తే మీరు సన్సెట్ అయితే చూడొచ్చు గైస్ బీచ్కి వచ్చాక. సో మేమైతే అర్లీగా వెళ్ళిపోవాలి కాబట్టి ఈ టైంకి వచ్చాము. అండ్ చలో గైస్, మనం వెయిట్ చేస్తున్న పర్సన్ అయితే వచ్చేసారు. స్వాతి కవిత బ్రదర్ అండ్ నాకైతే బావ అత్త కొడుకు. సో వచ్చేసారు కాబట్టి ఇప్పుడైతే మనం ఇంకా బీచ్లోకి వెళ్ళిపోదాం గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ వీఆర్ ఈ బీచ్ లవర్స్. చూసారా మా ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ తినైతే నాని నా బ్రదర్. అండ్ మేమైతే ఇక్కడ చేపలు దొరికాయి గైస్, మాకు చాలా చేపలు దొరికాయి. సో ఊరికే అలా పట్టుకొని ఫోటో అయితే తీసుకున్నాం.
హ్యాడ్ ది బెస్ట్ ఫన్ గైస్. అండ్ ఇప్పుడైతే మేము బీచ్ నుండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. గ్రీనరీ అయితే అమేజింగ్ ఉంది గైస్. నేచర్ లవర్స్కి అయితే ఇంకా చాలా చాలా నచ్చుతుంది. And we really had the best family time guys. And మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ డౌన్. And also don't forget to like, share and subscribe to my YouTube channel Anu Vlogs Nellore. Hope you like the video. We'll see you in my next vlog. Until then, take care.